చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపండ్రు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్లో ప్రస్తుతం కౌంటింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంచుమించు 20,000 మెజారిటీకి దగ్గరలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో 3 రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ప్రచారం నిర్వహించాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ పొజిషన్ జూబ్లీ హిల్స్లో దొరికినట్టయింది. మనతో పాటు శ్రీశైల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, డిబేట్లో ఉన్నారు. అదేవిధంగా గౌరీ సతీష్ గారు కూడా కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, బీఆర్ఎస్కి వాట్ వెంట్ రాంగ్ విత్ బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు బై ఎలక్షన్లో? ప్రధానంగా ఈ 24,658 ఓట్ల గెలుపు కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు సంబరపడాల్సిన విషయం కాదని నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జూబ్లీ హిల్స్ది రిఫరెండం అని వాళ్ళు అనుకుంటే బీహార్ కూడా రిఫరెండమే అవ్వాలి. బీహార్లో సిపిఐ ఎంఎల్ కంటే కూడా అతి చెడ్డ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీది. కేవలం 5-6 దగ్గర ఆగిపోయినారు వాళ్ళు. సో బేసికలీ విచ్చలవిడి అధికార దుర్వినియోగం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన ప్రలోభాలు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాదాపు 50,000 పైచిలుకు ఓట్లు, 24,658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందినట్టు చెప్తున్నారు. కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా. ఒకటేందంటే బిందు గారు, ఇది నవీన్ యాదవ్ గెలుపు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ గనక, నేను ఇంతకుముందు ఛాలెంజ్ చేసిన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీ గనక గత 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూపించి మేము కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాము, జూబ్లీస్లో గెలిచినాము అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10 మంది మీద అనర్హత వేటు వేలాడుతోంది. నిన్ననే పశ్చిమ బెంగాల్లో హైకోర్టు ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించింది. సో మీరు ఆ 10 మందితో రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళండి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలో తాత్సారం చేయకండి. ఇఫ్ యూ బిలీవ్ దట్ జూబ్లీ హిల్స్ ఈజ్ ఎ రిఫరెండం మీ గవర్నెన్స్ మీద. సో ప్రధానంగా నేను చెప్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలని విచ్చలవిడిగా వాళ్ళు విధ్వంసకరంగా ఈవెన్ ఓటర్లను బెదిరించి రౌడీ షీట్లున్న 100 మందిని పోలింగ్ రోజు వీధులలో తిప్పి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసినప్పటికి కూడా అందరూ ఏకమైనారు. మీ అభ్యర్థి మాట్లాడారు, ఒక్కసారి చూద్దాం శ్రీశైల్ రెడ్డి గారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీజం చేసి గెలిచింది అంటున్నారు ఆమె. నవీన్ యాదవ్ గెలుపొందారు, కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేశారు ఆయన. 24,000 మెజారిటీ. కాసేపట్లో ఈసీ దీనికి సంబంధించి ప్రకటన కూడా చేయబోతోంది. గౌరీ సతీష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎండెల లక్ష్మీనారాయణరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. గౌరీ సతీష్ గారు చెప్పండి, చూస్తున్న మంచి మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్
నవీన్ యాదవ్ గ్రౌండ్ వర్క్ కానివ్వండి, లేకపోతే టీం వర్క్ కానివ్వండి, మంచిగా వర్కౌట్ చేసుకుని గెలిచిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఓవరాల్గా కానీ అభ్యర్థి ఎవరైతే సునీత ఉన్నారో మాగంటి వాళ్ళ మదర్ని కానీ, లేకపోతే కొంత హై ఎక్స్టెంట్కి వెళ్ళి కొంచెం లైన్ క్రాస్ చేసి మరీ కామెంట్స్ చేసిన పరిస్థితి చూసాం. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు అయితే ఏడవడానికి కూడా, ఆమె ఏడిస్తే దాన్ని కూడా తప్పుబట్టిన పరిస్థితి కనిపించింది మనకి. అంత అవసరమా? అంటే ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ నుంచి ఖచ్చితంగా మేము అభ్యర్థి గెలిపియాలనే ఉద్దేశంతో, మాకు రెఫరెండంగా ఉండాలనే ఉద్దేశంతో మా సంక్షేమ పథకాలను ఉన్న 2 సంవత్సరాలు ఏ విధంగా పనిచేశాం, రాబోయే 3 సంవత్సరాలు ఏ విధంగా మీకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది తప్పితే, అటు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి రౌడీజం అంటే ఏదో ఓటింగే జరిగినట్టు, అక్కడ ప్రజలు వచ్చి ఓటేయనట్టు అనేది కరెక్ట్ కాదనేది మనం మనసాల పరిస్థితి తెలుసుకోవాలి. దాంతోపాటుగా ఖచ్చితంగా మేము చెప్పినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చడానికి మా ప్రతినిధిగా ఓ బీసీ బిడ్డను అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించింది ఏఐసిసి, పిసిసి సూచన మేరకు ఖచ్చితంగా జూబ్లీస్లో మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రభుత్వానికి ఒక మంచి సారథిని జూబ్లీస్ ప్రజలు అందించారని మేమందరం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా 2029 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సాధించినటువంటి అభ్యర్థిగా నవీన్ యాదవ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సరే ఓడిపోయినటువంటి వారు స్పష్టంగా సరే వారికి బాధ ఉంటుంది, ఆ విధంగా మాట్లాడతారు అనేది మనం ఆలోచించినటువంటి విషయం. డెవలప్ చేయడానికి నేను అడుగుతున్నది అవకాశం చనిపోయిన మాగంటి గోపీనాథ్ తల్లితో ప్రకటన చేయించడం, మొదటి భార్యని మరొకరిని తీసుకురావడం, కుటుంబ వివాదాలు వీటన్నింటినీ వెళ్లేంత స్థాయికి దిగజారడం అవసరమా? ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళడం అవసరమా కాంగ్రెస్ పార్టీకి? మీరు ఒక బీసీ నాయకుడిని ఇక్కడ నిలబెట్టారు, అక్కడ స్థానికుల్ని జనానికి ముఖపరిచయం ఉన్న వ్యక్తిని నిలబెట్టారు, మంచి ఓట్లు సాధిస్తారనే నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎం ఏకంగా 30,000 టార్గెట్ పెట్టారు. ఇన్ని అడ్వాంటేజ్లు పెట్టుకుని మరి ఆ స్థాయికి వెళ్ళడం అవసరం అనేది ప్రశ్న. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారి భార్య కంప్లైంట్ చేసినటువంటి విషయం కానీ, లేదంటే వారి అమ్మగారైనటువంటి వారు కంప్లైంట్ చేసినటువంటి విషయం కానీ, వారి కొడుకు గారైనటువంటి ప్రద్యుమ్న కంప్లైంట్ చేసినటువంటి విషయాన్ని కానీ మేము ప్రస్తావించినటువంటి విషయం కాదు. కేంద్ర మంత్రి గారైనటువంటి బండి సంజయ్ గారు ప్రస్తావించినటువంటి విషయం. ఆ విషయం మనం అందరం కూడా గ్రహించాలి. సో ఏం జరిగిందో ఆ ఫ్యామిలీ విషయంలో ఎందుకు నా కొడుకు నన్ను కలవనీయలేదు, నేను కలవలేదు కానీ గౌరవ్ కేటీఆర్ గారిని కలవడానికి ఏజీ హాస్పిటల్లో అవకాశం కల్పించారు అని చెప్పి వారి తల్లిగారు ప్రస్తావించినటువంటి మాట. దాంతోపాటు వారి కొడుకు అయినటువంటి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు కదా, ఆవిడ కంటినీరు పెట్టుకుంటే వెంటనే ఆయన కామెంట్ చేశారు. అది కూడా ఇన్సెన్సిటివ్ గా అనిపించింది చాలా మందికి. మీరు గెలుపు ఎంజాయ్ చేస్తున్నారు, ఐ అగ్రీ. మీరు ఆలోచన చేయాలా, డెవలప్మెంట్ కోసం మీరు ఆలోచన చేయాలా. కన్నీటి పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు పడే అవకాశం ఉండదు అని చెప్పి గౌరవ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వారు చెప్పినటువంటి మాట. అంతే తప్పితే జూబ్లీ హిల్స్ ప్రజలకు అవకాశం కల్పించని చెప్పారు తప్పితే అక్కడ సునీత గారిని కించపరచాలనే ఉద్దేశంతో వారు మాట్లాడినటువంటి మాటలు కాదనేది మనం వాస్తవాన్ని ఆలోచన చేయాలి.